హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే దిబ్బ రొట్టెని అయితే చేసుకుందామండి. చాలా ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ పూట ఇడ్లీ పిండి, దోశ పిండి అవేవి లేవు అనుకున్నప్పుడు ఇలా అయితే ఈజీగా చేసేసుకోవచ్చండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే. ముందుగా అయితే 3/4 కప్పు రవ్వ తీసుకోండి, బొంబాయి రవ్వ. 3/4 కప్పు రవ్వకు 1/2 కప్పు పెరుగు అండి. అదే కప్తో మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో వాటర్ అండి, 3/4 కప్పు. ఇప్పుడు ఈ మూడింటిని మంచిగా కలుపుకోండి మిక్స్ అయ్యేలాగా. ఇలా పెరుగు రవ్వ మొత్తం మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకొని ఇదైతే ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. రవ్వ అనేది పెరుగునంతా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టండి. అంతలోపు మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం దిబ్బ రొట్టెలోకి. ముందుగా అయితే ఒక 3 టమాటాలను అయితే కట్ చేసి పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక 10 ఎండుమిరపకాయలండి. మీ దగ్గర ఎండుమిరపకాయలు లేకపోతే కారం వేసుకోండి, పర్వాలేదు, అలాగైనా బాగుంటుంది. కాకపోతే ఎండుమిరపకాయలు వేయడం వల్ల ఇది ఒక టేస్ట్ ఉంటుందండి. ఒక 4-5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు అండి, ఒక 2-3 రెక్కలు అంటారు కదా అలా కొద్దిగా చింతపండు. టమాటాలు వేసాం కదా, కొంచెం వేసుకోండి చింతపండు. తగినంత సాల్ట్. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. చూడండి మగ్గిపోయాయి కదా. ఇది చల్లారేలోపు మనం ముందుగా రవ్వ అయితే పక్కన పెట్టాం కదా, తడుపుకొని దాన్ని అయితే మిక్సీ వేసుకోవాలండి మెత్తగా. మన దోశ పిండి ఎలా ఉంటుందో అలా అయితే మిక్సీ వేసుకోండి రవ్వని. ఇలా మెత్తగా ఇగో దోశ పిండిలాగా ఉండాలండి. ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడైతే చట్నీ అయితే మిక్సీ వేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకున్నాను. పొయ్యి మీద మరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలండి, అవి కూడా వేసేసుకోండి. ఒక 2 ఉల్లిపాయలు పెద్దవి. ఇవి మరీ ఎక్కువగా వేగనివ్వకండి, కొద్దిగా వేగితే చాలు. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా. ఇప్పుడు వేగిన ఉల్లిపాయల్ని మనం మిక్సీ పట్టుకున్నాం కదా రవ్వ మిశ్రమము, దాంట్లో అయితే వేసేసుకోండి. ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. చిన్నది తాలింపు ప్యాన్ లాగా ఉంటుంది చూడండి, అది పెట్టుకోండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఇది చాలా ఎక్కువగా వేసుకోండి, 4-5 గరిటెలు వేసుకోవాలండి. మందంగానే ఉండాలి, దిబ్బ రొట్టె కదండి, మందంగానే ఉండాలి. ఇలా వేసి మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించాలండి, లేదంటే లోపల ఉడకదు. మంట పెద్దగా పెట్టొద్దు, చిన్నగానే పెట్టుకోండి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే దిబ్బ రొట్టె అయితే రెడీ అయిపోతుందండి. అన్నీ ఇలాగే కాల్చేసుకోండి. ఈ చట్నీ కాంబినేషన్ ఈ దిబ్బ రొట్టెలకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి.